చెప్తూ ఆగ్రహ భయమును బట్టి కాక. ఆగ్రహ భయం అంటే ఆగ్రహ భయం. ఇప్పుడు తల్లిదండ్రులకు పిల్లలు ఎందుకు లోబడతారు? చేస్తే మమ్మీ కొట్టేస్తుంది, చేస్తే ఇది లోబడినట్ట. ఏ భయమును బట్టి లోబడుతున్నారు? ఆగ్రహ భయమును బట్టి. అంటే వాళ్ళు ఆగ్రహం పడి, ఆగ్రహం అంటే కోపం, కోపం మీద కొంచెం ఎక్కువ ఆగ్రహం అంటారు అనమాట. ఓకేనా? ఆగ్రహ భయమును బట్టి కాక మనస్సాక్షిని బట్టి లోబడిండుట ఆవశ్యకము. కనుక ఆగ్రహ భయమును బట్టి కాదు. అర్థమైందా? ఇప్పుడు అధికారులకు కూడా, ఇప్పుడు పోలీసు వాళ్ళు లేరనుకోండి, సిగ్నల్ ఉంది, ఎవ్వరు లేరులా చూసాం, సిగ్నల్ వేసాం, రెడ్ కలర్ ఉంది, ఎవ్వరు లేరు, పోలీసులు ఏం చేస్తారు? ఇప్పుడు ఏమవ్వట్లేదు పోలీసు ఉంటే ఎందుకు సిగ్నల్ మీరు ఫాలో అవుతున్నారు? ఆగ్రహ భయమును బట్టి. కానీ ఇప్పుడు దేనిని బట్టి మనం లోబడాలంటున్నాడు బైబిల్? మనస్సాక్షిని బట్టి. మనకి దేవుడు మన మనస్సుల్లో ధర్మశాస్త్రాన్ని ఉంచాడు. అర్థమవుతుంది కదా? కొత్త నిబంధన ఏంటంటే, నా ధర్మ విధులను వారి హృదయాల మీద రాస్తాను, వారి మనస్సుల్లో రాస్తాను అన్నాడు. చూడండి, ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం చూడండి. నేనే చదువుతాను, చూడండి. ఎబ్రీ పత్రిక 8వ అధ్యాయము 10వ వచనం. ఒకవేళ మీరు అక్కడ కూడా చూడొచ్చు, మీకు అక్కడ డిస్ప్లే ఇస్తున్నారు కదా. ఆ దినములైన తరువాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన, వారి మనస్సులో నా ధర్మ విధులు ఉంచేదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయదు. ఇప్పుడు దేవుని యొక్క ధర్మశాస్త్రము బైబిల్లో కాదు, మన హృదయంలో ఉంది. ఎక్కడుంది? పరిశుద్ధాత్మ. కొత్త నిబంధన పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటే మనలో ఉంటాడు కదా. మనలో ఉన్నప్పుడు మనలో ఏం చేస్తాడంటే మనలను ఆ ధర్మశాస్త్ర విధులన్నీ కూడా మన హృదయాల మీద ఉంచుతాడు ఆయన. హల్లెలూయా. కనుక ఇప్పుడు మనము ఆగ్రహ భయమును బట్టి కాదు, మనస్సాక్షిని బట్టి మనం లోబడి ఉంటాం. అధికారులకు లోబడ్డమైనా, తల్లిదండ్రులకు లోబడ్డమైనా, ఇంకెవరికి లోబడి లోబడిలో ఇంకెక్కడ ఉంటాయి? లోబడి భర్తలకు లోబడిటైనా, ఇంకేం లోబడి, అలాగా పిల్లలు తల్లిదండ్రులకు లోబడిటైనా, ఇవన్నీ కూడా దేనిని బట్టి? మనస్సాక్షిని బట్టి. ఆగ్రహ భయమును బట్టి కాదు. అంటే వారు మనల్ని తిడతారు, వాళ్ళు మనం కొడతారు అని కాదు. ఆగ్రహ భయమును బట్టి కాక మనస్సాక్షిని బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఓకేనా? మీరు ఆగ్రహ భయమును బట్టి లోబడి ఉంటే దేవుడు ఏమీ మనకు ప్రతిఫలం ఇవ్వడు. ఎందుకు? మన మనస్సాక్షిని బట్టి. కొత్త నిబంధన ఏంటి? మనస్సాక్షిని బట్టి. అయ్యో, నేను ఇది చూస్తే మా డాడీ నన్ను కొడతారు. ఇప్పుడు దేన్ని బట్టి నువ్వు చూడట్లేదు? డాడీ కొడతారని. ఇది చూస్తే మమ్మీ నన్ను తిడతాది, ఇలా ఉంటే మమ్మీ నన్ను తిడతాది. ఇది ఆగ్రహ భయం. కానీ మనస్సాక్షిని బట్టి మనము చేయాలి. మన మనసులో ఇది తప్పు కనుక నేను చేయను. అర్థమైందా? ఇది తప్పు, ఇది నేను చేయను. దేవుడు నన్ను చూస్తున్నాడు కనుక ఇది తప్పు, దేవుని దృష్టిలో నేను తప్పు చేయను. ఏసేపు ఎందుకు తప్పు చేయను అన్నాడు? దేవుడిని దృష్టికి నేను ఇలాంటి పాపము నేను చేయలేను అన్నాడు. కనుక ఎవరు చూస్తున్నారని భయంతో మనం ఉండాలి అంటే దేవుడు చూస్తున్నాడని. అర్థమైంది కదా? మనస్సాక్షిని బట్టి మనం లోబడి ఉండాలి. 6వ వచనం, ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందరు. కనుక అధికారంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక్కడ దేవుని సేవకులై ఉండి, అంటే దేవుడు ఆయా బాధ్యతలు మనుషులకు అప్పగించాడు కదా, వారు దేవుని సేవకులై ఉండి ఏమంటున్నాడు? ఎల్లప్పుడూ ఈ సేవ యందే పని కలిగి ఉందరు. కనుక వాళ్ళకి అప్పగించిన బాధ్యతలు వారు నెరవేరుస్తున్నారు. మనం ఏం చేయాలి? నేను ఇంతకుముందు కూడా మీకు ఒకసారి చెప్పాను. ఒక పోలీస్ ఆయన మీద చాలా కోప్పడిపోయాను. ఒక పోలీస్ ఆయన మీద ఏం చేశాను? పోలీసుల మీద మీరు కోప్పడతారా అంటే కోప్పడ్డాను. ఆ రోజు రాత్రి 12 అయ్యింది. మేము ఎక్కడికి వెళ్ళి వస్తున్నామో తెలియదు. చాలా చిరాగ్గా ఉంది, చాలా టైర్డ్ అయిపోయాం, నిద్ర వచ్చేస్తుంది పక్కన. అప్పుడు ఎన్ఏడి దగ్గర బ్రిడ్జ్ దగ్గర ఆపి ఏం చేస్తున్నారు తెలుసా? ఉఫ్ అని ఓదండి అంటున్నాడు. ఏంటి ఓదమని? దేనికి? డ్రంక్ అండ్ డ్రైవ్. ట్రాఫిక్ ఎంత జామ్ అయిపోయిందంటే చాలా వరకు ట్రాఫిక్ ఏమైంది? జామ్ అయిపోయి ఉంది. అమ్మ ఇటు సైడ్ కూర్చోండి. ట్రాఫిక్ అంతా ఏమైంది? జామ్ అయిపోయి. ఎందుకు? ఏమీ యాక్సిడెంట్ అయ్యిందేమో,
ఇంటికి మీరు ఎప్పుడైనా ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ, మీరు ప్రయాణం చేసేటప్పుడు మీకు తెలియదు కానీ, మనం వెళ్ళేటప్పుడు ఎక్కడ లేట్ అయినా పర్వాలేదు. ఇంటికి ఇంక వచ్చేస్తున్నాం అనగా లేట్ అవుతుంది అనుకోండి, గొప్ప చిరాకు వస్తుంది. అలాగే మేము చాలా దూరం ప్రయాణం చేసి వస్తున్నాం. ఎక్కడి నుంచి, సారీ, గుంటూరు బాపట్ల నుంచి వస్తున్నాం. పెళ్ళికి వెళ్ళాం, దీపక్ పెళ్ళికి వెళ్ళి వస్తాం. అంత దూరం నుంచి వస్తున్నాం కదా, ఇక దగ్గరికి వచ్చేస్తున్నాం. ట్రాఫిక్ ఆ కింద అవతలకు జామ్ అయిపోయింది. ఎందుకని మొత్తమే దగ్గరికి వస్తే ఈ ఆఫీస్ ఏం చేస్తున్నాడు, నేను ఇలా డోర్ తీసి, ఏంటి సార్ ఇది అర్ధరాత్రి 12 గంటలకి ఏం బాగోలేదండి, ఇంత ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. కొంచెం ఇప్పుడు నేను మాట్లాడినట్లేదు, అప్పుడు కొంచెం గట్టిగానే మాట్లాడు. ఇంత ట్రాఫిక్ జామ్ అయిపోతుంది, ఏంటి సార్ ఈ తలకాయ నొప్పి అందరికీ అంటే, ఏం చేయమంటారు సార్, మమ్మల్ని అడిగితే మేమేంటి చెప్తాం, అక్కడ వాళ్ళు చెప్పమన్నారు. ఎవరు, ఎస్ఐ ఉంటాడు కదా, ఈ కానిస్టేబుల్ మీద నేను కోపం అవుతున్నాను. ఇప్పుడు అతనేమవ్వాలి, అతను ఎవరు లోబడాలి, ఎస్ఐకి లోబడాలి. ఇప్పుడు మనం ఎవరికి లోబడాలి. కానీ నేను చాలా కోపం అయిపోయాను. సరే సార్ వెళ్ళండి అన్నాడు. అతను కూడా అది అందరూ ఇబ్బందికరంగా ఉంది కనుక అతను కూడా ఏమనలేదు. నేను తర్వాత మామూలుగా అనుకున్నాను, బండి పక్కనెట్టండి అన్నాడు అనుకోండి. ఏంటి, బండి పక్కనెట్టండి అన్నాడు. ఇప్పుడు మనం లేట్ తర్వాత అలా ఉంచండి, కాసేపు ఆగండి, తర్వాత ఎస్ఐ గారితో మాట్లాడదామని అన్నారు అనుకోండి. ఒక గంట అక్కడ ఉంచాడంటే మన పరిస్థితి ఆలోచించండి. మన దగ్గర అన్ని పేపర్లు ఉన్నాయి, ప్రాబ్లం లేదు. కాకపోతే ఆడు ఇప్పుడు పక్కన పెట్టండి అంటే మనం వెళ్ళిపోవడానికి. రాత్రి నేను మరలా ఏమనుకున్నాను తెలిసి, వెనక్కి వెళ్ళి సారీ చెప్దాం అనుకున్నాను, కానీ ఇంకా చెప్పే టైం లేదు. సరే ఇంకా ఇంటికి వస్తున్నాను. కానీ అది తప్పు అన్న హృదయానికి ఏమైంది, వాళ్ళు ఇవ్వబడిన బాధ్యతను వాళ్ళు ఏం చేస్తున్నారు, నెరవేరుస్తున్నారు. కనుక మనం వారికి లోబడి ఉండాలి. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించున్నారు. ఎవనికి పన్ను వానికి పన్ను, ఎవనికి సుంకము వానికి సుంకము చెల్లించండి. ఎవని ఎడల భయం ఉండవలనో వాని ఎడల భయము, ఎవని ఎడల సన్మానం ఉండవలనో వాని ఎడల సన్మానము కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములను తీర్చుడి. పన్ను ఎవరికి కట్టాలో వారికి పన్ను కట్టాలి. సుంకం ఎవరికి కట్టాలంటే సేల్స్ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్, ఇంకోటి ఏముంటుంది ఇన్కమ్ ట్యాక్స్, ఇంకా రోడ్ ట్యాక్స్, బోల్ ట్యాక్స్లు ఉంటాయి మనకి. ఈ ట్యాక్స్లన్నీ ఏం చేయాలి, ప్రభుత్వం విధించింది కనుక ఆ ట్యాక్స్లన్నీ మనం ఏం చేయాలి, కట్టాలి. ఓకేనా. కనుక ఇవన్నీ దేన్ని బట్టి కడుతున్నాం, మనస్సాక్షిని బట్టి. అర్థమవుతుంది కదా, మనస్సాక్షిని బట్టి మనం ఇవన్నీ కూడా చేయాలి అంటున్నాడు. 8వ వచనంకి వచ్చేస్తున్నాం. అవన్నీ చదువుతుంటే మీకు అర్థమైపోతాయి. ఒకరినొకడు ప్రేమించే విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికి అచ్చి ఉండద్దు. అందుకు అందరి ఎడల అందరికీ వారి వారి రుణములను తీర్చండి అన్నాడు కదా. ఎవరికి సన్మానం చేయాలో వానికి సన్మానము, ఎవరికి భయం ఉండాలో మన ఎడల భయం ఉండి అందరికీ వారి వారి రుణములు తీర్చండి అన్నాడు. మన అందరిలో కూడా రుణం ఏంటంటే ఒకరిని ఎడల ఒకడు ప్రేమించడం విషయంలో తప్ప మరి ఎవరికి ఏమీ అచ్చి ఉండద్దు. అచ్చి ఉండద్దు అంటే అప్పు ఉండద్దు. కనుక మనం అందరినీ ప్రేమించుటే మనకు అప్పు. పొరుగు వాడిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చువాడు. కనుక ఇక్కడ ప్రేమించేటువంటి విషయంకి వచ్చేసరికి చాలాసార్లు మనం కంగారు అయ్యేటువంటి విషయం ఏంటంటే, లాస్ట్ వీక్ కూడా మీకు చెప్పానో లేదో, నన్ను ఒక బ్రదర్ ఒక విషయం అంటే ఇలా జరిగింది, ఇలా మాట్లాడారు, ఇప్పుడు నేను ఎలా ప్రేమించాలి అంటే, మీరు ఇలా చెప్పారు కదా ప్రేమించడం విషయంలో, మరి ఇలాంటి సందర్భం జరిగింది, ఏం చేయాలి. ఆ చెప్పిన మాటలు చాలా కష్టంగానే ఉన్నాయి అలా మాట్లాడితే. కనుక ప్రేమించడం అంటే ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి, వెంటనే అలా తిట్టిన వెంటనే మనం వెంటనే మటన్ కూరండి ఏం చేయాలి, వాళ్ళకి బాక్స్ పంపించాలా ఏంటి. మనం ప్రేమించే విషయంలో చాలామంది అనుకున్నది ఏంటంటే, ప్రేమించడం అంటే వాళ్ళకి కావాల్సినవన్నీ కూడా ఇవ్వడమే అనుకుంటారు. అప్పుడు ఆ విషయాలు అడుగుతున్నప్పుడు నేను కూడా ఆలోచిస్తూ చాలాసేపు మాట్లాడుకున్న విషయాలు అప్పుడు చెప్పింది ఏంటంటే, దేవుడు ఎందుకు ప్రేమించాడు మనుషుల్ని. లాస్ట్ వీక్ కూడా చెప్పాను, దేవుడు ఎందుకు ప్రేమించాడు. కంఠస్థం రావాలి ఈ మాట. 3:16 యోహాను సువార్త. ఎవరు చూడకుండా ఎవరైనా చెప్పగలరా, ఎందుకు ప్రేమించాడు, ఎందుకు ప్రేమించాడు. అక్కడ ఉంది దాంట్లోనే ఆన్సర్. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మనకు, దేవుడు మనల్ని ప్రేమించి తన కుమారుని ఇచ్చాడు. తన కుమారుని ఎందుకు ఇచ్చాడు. దేవుడు మనల్ని ప్రేమిస్తే మనకేమివ్వాలి,
ఏమివ్వాలి? మనకు కారు ఇవ్వాలి, మనకు బైక్ ఇవ్వాలి, మనకి ఇంకేం ఇవ్వాలి? మంచి ఇల్లు ఇవ్వాలి. ఇంకేం ఇవ్వాలి? నీకేం కావాలి అమ్మా? ఇటర్నల్ లైఫ్ కావాలా? వెరీ గుడ్, సో స్వీట్. బాగా అర్థమవుతుంది వాడికి, బాగా వింటున్నాడు. మనకు కావాల్సినవన్నీ ఇవ్వడం దేవుడు మనుషులు మనల్ని ప్రేమించడం ఏమనుకోండి. చాలామంది ఎవడు నన్ను ప్రేమిస్తే నాకేమిచ్చావు? ప్రేమ అంటావు. దేవుడు ప్రేమిస్తే ఏమిచ్చాడు? తన కుమారుడిని ఇచ్చాడు. అంతేనా? కుమారుని దేనికి ఇచ్చాడు? నిత్య జీవము మనం పొందాలని, మనం నశించిపోకుండా నిత్య జీవం పొందాలని ఇచ్చాడు. అంటే ఇప్పుడు మనం ప్రేమిస్తున్నామంటే మనం ఏం చేయాలి? ఒక వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటే మనం ఏం చేయాలి? వారు నశించిపోకూడదు, వారు నిత్య నాశనమునికి వెళ్ళకూడదు. ఏం చేయాలి? దాని కొరకు మనం ప్రయాసపడాలి, దాని కొరకు మనం ప్రార్థించాలి, దాని కొరకు మనం ప్రయత్నం చేయాలి. మనం ప్రేమిస్తున్నామంటే వాళ్ళకి కావలసినవన్నీ ఇవ్వడం ప్రేమించడం కాదు. అర్థమవుతుంది కదా? మనం ప్రేమిస్తున్నామంటే కనుక ఒకరినొకడు ప్రేమించడం విషయంలో తప్ప మరి ఏమీ ఎవనికిని అచ్చి ఉండద్దు, రుణం ఉండద్దు. పౌలు అంటాడు, నేను అందరికీ రుణస్తున్నే అంటాడు. దేని కొరకు? సువార్తను నేను ప్రకటించడం విషయంలో అందరికీ నేను రుణస్తుడను అంటాడు. రోమాపత్రిక 1:15-16 వచనాల్లో ఉంటుంది. కనుక ఇప్పుడు మనం అవి చూడొద్దు, సమయం చాలదు. కనుక ప్రేమ పొరుగువానికి ఏం చేయదు? పొరుగువానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రమును నెరవేర్చేవాడు. ఇక్కడికి వచ్చేసరికి మరొకసారి పొరుగువాడెవరు? సింపుల్గా యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు పొరుగువాని గురించి. ఒక వ్యక్తి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఒక ప్రశ్న అడిగాడు, ప్రభువా, ఆజ్ఞలన్నిటిలో కూడా ప్రధానమైన ఆజ్ఞ ఏంటి అంటే, ప్రభు ఏమన్నారు? నువ్వు నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ప్రేమించాలి అని చెప్పి, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించాలి. లూకాసు వార్త 10వ అధ్యాయంలో ఉంటాయి ఈ మాటలు. ఓకేనా? 27వ వచనం నుంచి. నువ్వు బాగా ఉత్తరం ఇచ్చావు. ఇది ప్రభు చెప్పలేదు, అతనే చెప్పాడు. ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉంది అని అడిగాడు. నేను నిత్య జీవనకు వెళ్ళాలంటే ఏం చేయాలి అంటే, నీ ధర్మశాస్త్రంలో ఏం రాయబడి ఉందంటే ఆన్సర్ ఎవరు చెప్పారు? అడిగిన వాడే చెప్పాడు. అడిగిన వ్యక్తే ఏం చేశారు? ఆన్సర్ చెప్పాడు. అప్పుడు ఆయన 28వ వచనం, అందుకు ఆయన, నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చితివి, అలాగూ చేయము. ఇప్పుడు అతనికి ఆన్సర్ తెలుసా తెలీదా? ఆన్సర్ తెలుసు. కొన్నిసార్లు యేసు ప్రభు వారు ఆన్సర్ వాళ్ళకి తెలుసు కనుకనే ఆన్సర్ కూడా వాళ్ళతోనే చెప్పించారు. ఆన్సర్ తెలియడం గొప్ప కాదు, దాని ప్రకారంగా ఏం చేయాలట? చెయ్యాలి. నువ్వు సరిగా ఉత్తరం ఇచ్చావు, అలాగ చేయము, అప్పుడు జీవించదువని అతను. అప్పుడు తను నీతిమంతుడిగా చూపించుకోవడం కోసం పొరుగువాడు ఎవడు అని అడిగారు. ఆ పొరుగువాడు ఇప్పుడు ఎవరు? అక్కడ మనకు తెలుసు, ఒక వ్యక్తిని ఏమైందట, కొంతమంది కొట్టి కొర ప్రాణములతో ఏం చేశారట? బట్టలు దోచుకొని అన్నీ కూడా తీసేసుకున్నారు, దొంగల చేతిలో పడిపోయాడు. కనుక అతను కొట్టి కొర ప్రాణంతో విడిచిపోయారు. త్రోవలో వెళ్తున్నటువంటి లేవీడు చూశాడు, యాజకుడు చూశాడు. కానీ ఒక సమరయుడు వచ్చి ఏం చేశాడు? అతన్ని దగ్గరికి వచ్చి అతనికి ఆ గాయములు తుడిచి హోటల్కి తీసుకెళ్ళి ఆహారం అది పెట్టి రెస్ట్ తీసుకుని, నేను బయటకు వెళ్తున్నాను, మరలా వచ్చి నీకు ఎంత బ్యాలెన్స్ ఇంకా ఎప్పటి వరకు ఇస్తాను. ఇప్పుడు ఏం చేశాడు? ఇప్పుడు పొరుగు వారు ఎవరు? ఇప్పుడు అవసరతలో కనబడినటువంటి వ్యక్తి ఎవరైనా అవసరతలో మనకు కనబడ్డారు. ఎలాంటి అవసరత? ఇప్పుడు ఆ వ్యక్తి అనారోగ్యంతో ఉన్నాడు, ఆ వ్యక్తి కొరప్రాణంతో ఉన్నాడు, ఆ వ్యక్తి ఒక వ్యక్తి యొక్క అవసరతలో ఉన్నాడు, సహాయము. ఇప్పుడు మనం ఏం చేయాలి? మనకి ఆ వ్యక్తి ఎవరైనా కూడా మనం ఏం చేయాలి? సహాయం చేయాలి. అర్థమవుతుందా? పొరుగువానిని ప్రేమించేవాడే. పొరుగువాడు ఎవరు? ఎలాంటి అవసరతలో ఉన్న వ్యక్తి మనకు కనబడినా వానికి మన ముఖం ఏం చేసుకోకూడదు? తిప్పుకోకూడదు. అర్థమైంది కదా? ఈ మటన్ కర్రీ ఇవ్వడం, చికెన్ కర్రీ ఇవ్వడం ఇది ప్రేమ కాదు. అర్థమవుతుంది కదా? మనము పొరుగువారు ఎలాంటి అవసరతలో ఉన్నా, ఇబ్బందులో ఉన్నా వారికి ఏం చేయాలి? మనం ఖచ్చితంగా సహాయం చేయాలి. 9వ వచనం, ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగలవద్దు, ఆశింపవద్దు,
అనునవియు మరి ఏ ఆజ్ఞను ఉన్నయడలా అదియు నిన్ను వరే నీ పొరుగు వారిని ప్రేమింపవలను వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నది. పాత నిబంధనలో మనకి 10 ఆజ్ఞలు ఉంటాయి కదా. మీరు ఆ 10 ఆజ్ఞలను మీరు చూస్తే ఏమవుతాయి తెలుసా? 10 ఆజ్ఞలు సగము దేవుని ప్రేమించుట, సగం ఏంటి? దేవుని ప్రేమించుట, సగం ఏంటి? పొరుగువారిని ప్రేమించుట. సగం ఏంటి? ముందు నీ దేవునిని, నీ దేవుడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, ఈ ఆజ్ఞలు ఉన్నాయి కదా. తర్వాత నుంచి ఏంటి? మనుషులను ప్రేమించుట, అవన్నీ కూడా. కనుక ఈ 2 ఆజ్ఞలు, కొత్త నిబంధన అంతా కూడా 2 ఆజ్ఞల్లో ఆయన చెప్పారు. కనుక ఇవన్నీ మనం చేస్తే, వ్యభిచరింపవద్దు, నరహత్య చేయొద్దు, దొంగలు వద్దు, ఆశింపవద్దు, ఇవన్నీ కూడా మనం చేస్తున్నామంటే అర్థం ఏంటంటే నిన్ను వలె నీ పొరుగువాను వలె ప్రేమించాలనేటువంటి వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. మనం పొరుగువాన్ని ప్రేమిస్తే ఆయన ఏం చేయలేం? దొంగలించం. కనుక వేరొక కుటుంబాన్ని ప్రేమిస్తే ప్రియదేవుని బిడ్డలారా, మనము ఆ కుటుంబానికి అన్యాయము చేయము, హత్య చేయము, వ్యభిచరించము, ఇవన్నీ కూడా మన జీవితంలో మనం ప్రాక్టీస్ చేయగలుగుతాం. 10వ వచనం, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు గనక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. ప్రేమ ఏం చేయదట? ఎవ్వరికి కూడా ఏం చేయదు? కీడు చేయదు. కనుక నేను ప్రేమ కలిగి ఉన్నాను అంటే అర్థం ఏంటి? నేను ఎవరికి కూడా కీడు చేయకూడదు. ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటే. కనుక ప్రేమ అంటే ఏంటి? ఎవరికి కూడా ఏ కీడు కూడా మనం చేయకూడదు. అంటే అలా చేయకుండా మనం జీవిస్తున్నాం అంటే ఏంటి? మనం ప్రేమ కలిగే జీవిస్తున్నాం. సరేనా? ఇప్పటి వరకు ఈ విషయాలు చేస్తాం కదా. ఇక్కడ నుంచి కొంచెం లోతైనటువంటి విషయాలు ఉంటాయి. 11 నుంచి 14 వచనాలు కూడా. అందుకే అవి నేను స్పీడ్గా చెప్పేశాను. మరియు మీరు కాలమును ఎరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగు చేయుడి. కాలమును ఎరిగి, మనము సీజన్ని మనం తెలుసుకోవాలి. ఇది ఏ కాలము? దేవుని బిడలైన వారందరూ కూడా కాలమును ఎరిగి, కాలమును, ఇదే కాలము ఎండాకాలం. ఏ కాలం ఇది? ఈ కాలం స్పిరిచువల్ సీజన్ మనం తెలుసుకోవాలి. కాలమును ఎరిగి మనము ఏం చేయాలట? నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకొని అలాగూ చేయుడి. గనుక కాలము ఏం కాలం అంటే ఇది అంత్యకాలం. ఏ కాలం ఇది? అంత్యకాలం. మనము అంత్య దినముల్లో ఉన్నాము. మనం ఆ కాలాన్ని మనం తెలుసుకోవాలి. అంత్య దినాల్లో మనం ఉన్నాము. చాలా అంత్య దినాల్లో యేసుప్రభు వారికి అక్రమము పెరిగిపోతుంది. అక్రమం ఏమవుతుంది? పెరిగిపోతుంది. చాలా భయంకరమైనటువంటి విషయాలను మనం చూస్తున్నాం. మనుషులు స్వార్థప్రియులు అయిపోతారట. అంత్య దినాల్లో ఏమైపోతారట? స్వార్థప్రియులు అయిపోతారట. బాగా సెల్ఫిష్ పీపుల్ అయిపోతారు, ధనాపేక్షలు అయిపోతారు, బెంకములాడువారు, ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి ఉంటాయి. ఓకేనా? 2 తిమోతి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం నుంచి ఇవన్నీ ఉంటాయి. అంత్య దినాల్లో మనుషులు ఏమైపోతారు? స్వార్థప్రియులు అయిపోతారు. కనుక ఎందుకంత స్వార్థం అంటే బైబిల్ చెప్తుంది. అంత్య దినాల్లో ఏమైపోతారు? మనుషులు సెల్ఫిష్గా అయిపోతారు. ఇంకేమైపోతారు? ధనాపేక్ష, లవర్స్ ఆఫ్ మనీ, బెంకములాడువారు, అహంకారులు, దోషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, చాలా కృతజ్ఞత లేనివారుగా అయిపోతారు. అపవిత్రులు, అనురాగరహితులు, అతిద్వేషులు, అపవాదుకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గలవారు వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారై ఉందురు. ఇట్టి వారికి ఏమంటున్నాడు బైబిల్? ఇప్పుడు మనం ప్రేమించాలి కదా. ఇట్టి వారికి ఏమంటున్నాడు? విముఖుడువై ఉండును, విముఖుడువై ఉండుము. కనుక ఇలాంటి స్వార్థప్రియులు, ధనాపేక్షలు వీళ్ళు కనబడుతున్నప్పుడు వారితో మనం ఏం చేయకూడదు? జోడీగా ఉండకూడదు, స్నేహంగా ఉండకూడదు. అర్థమవుతుంది కదా. మరి ఇప్పుడు మనం ప్రేమించాలి వద్దా? ఏమని ప్రేమించాలి? వారు నశించిపోకూడదని మనం ప్రార్థించాలి. వాళ్ళని ఇచ్చే నరకానికి వెళ్ళకూడదని మనం భారంతో ప్రార్థించాలి. మనం ప్రేమిస్తున్నాం.
కానీ వాళ్ళతో మనం ఏం చేయకూడదు, జోడీగా ఉండకూడదు. అర్థమవుతుంది కదా. ఇట్టి వారికి విముఖుడువై ఉండుము. కనుక నేను ఆ సబ్జెక్ట్ చెప్పను, కానీ ఈ కాలం ఎలాంటి కాలము, కాలం ఎరిగి ఏం చెప్తున్నాడు, నిద్ర మేలుకొని వేళ. నిద్రపోయే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి, నిద్రపోయే వాళ్ళు ఏం చేస్తారు? నిద్రపోవడం అంటే ఏంటి? ఇప్పుడు ఏమీ చేయకపోవడం. మనం నిద్రపోవడం అంటే పడుకోవడం అంటే పడుకోకూడదా అని మీరు అడుగుతారు. పడుకోకపోవడం కాదు, కాలము నెరిగి నిద్ర మేల్కొని వేళ అయినది. కనుక నిద్ర మేలుకోవడం అంటే ఏంటి? మనం ఇన్యాక్టివ్గా ఉండకూడదు. దేవుని బిడ్డలు దేవుని మందిరంలో కానీ మన విశ్వాస జీవితంలో కానీ ఇన్యాక్టివ్గా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఫోన్ కాసేపు మనం వాడకపోతే ఏమవుద్ది? దానంతరం అదే లాక్ అయిపోద్ది కదా. ఏమవుతుంది? అది అలా ఆగిపోద్ది. ఇన్యాక్టివ్గా మనం ఉండకూడదు. మందస్థితి, ఇన్సెన్సిబుల్. నిద్ర అంటే ఏంటంటే రెండు విషయాలు, ఇన్యాక్టివిటీ, రెండోది ఇన్సెన్సిబుల్. స్పందన, మందస్థితి అంటే స్పందించకపోవడం. ఏదో జరుగుతుంది, ఎంతో భయంకరమైన పరిస్థితులు బయట మనం చూస్తున్నాం, ఏ స్పందన లేకుండా ఉంటున్నామంటే అర్థం ఏంటి? నిద్రపోతున్నాం. సాధారణమైన రే నిద్రపోతున్నావు ఏంట్రా అని అడుగుతారు కదా. లెగిసున్న వాళ్ళు కూడా ఏమీ స్పందించట్లేదు అనుకోండి, వాళ్ళు ఏమంటారు? ఇంకొకటి అంటారు, నిద్రమోకం అంటారు. అవునా? అక్కడ పాలు పొంగిపోతున్నాయి, వంటగదిలోనే ఉన్నావు, ఏమంటారు? నిద్రమోకం కనబట్టలేదా అని అడుగుతారు కదా. నిద్రపోవడం అంటే ఇన్యాక్టివిటీ, రెండోది ఏంటి? ఇన్సెన్సిబుల్, మందస్థితి. ఏమీ కూడా జరుగుతున్న విషయాలను గ్రహించలేకపోవడం. ఇప్పుడు దేవుని బిడ్డలారా, గ్రహించలేకపోవడం కాదు, ఏమీ చేయకపోవడం. ఇప్పుడు జరుగుతున్న పరిస్థితులు ఎంతో భయంకరంగా ఉన్నాయి. వాటి విషయంలో మనం ఏమీ పట్టించుకోకుండా దేవుని బిడ్డలు హింసిస్తున్నారు. దేవుని బిడ్డలు ఒక ప్రాంతంలో, ఛత్తీస్గఢ్లో 180 మంది ఉన్నారట ఒక ప్రాంతంలో. వాళ్ళకి నీళ్ళు ఇవ్వట్లే, వాళ్ళకి క్రైస్తవులు అయినందుకు వాళ్ళకి ఏమి ఇవ్వట్లేదు, వాటర్ ఇవ్వట్లే. ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏ విధమైనటువంటి సహాయము సహకారాలు అందనివ్వట్లే. చనిపోయిన వాళ్ళని అక్కడ ఆ ఊరిలో పాతి పెట్టకూడదు. మీరు గర్వాపసి ద్వారా మరలా తిరిగి ఏమవ్వాలి? ఆ క్రైస్తవ్యాన్ని మీరు విడిచిపెడితేనే మీకు మరలా. ఇది చాలా చిన్న విషయం ఏం కాదు. కఠినమైన పరిస్థితులు. దేవుని నమ్ముకోవడాన్ని బట్టి ప్రజలు ఆల్ ఓవర్ ద వరల్డ్ ఏమవుతున్నారు? సఫర్ అవుతున్నారు. ప్రపంచమంతా కూడా ప్రభువుని నమ్ముకోవడాన్ని బట్టి చాలామంది సఫర్ అవుతున్నారు. చంపబడుతున్నారు, కొట్టబడుతున్నారు, దూషించబడుతున్నారు, చెరసాల్లో వేయబడుతున్నారు. ఇప్పుడు మనము నిద్రపోతున్నాం అనుకో, ఏం చేయము? చదువుతాము, వింటాము, కానీ ఏమి దాన్ని మిమ్మల్ని ఏమంటారు? అప్పుడు నిద్రపోతున్నాం అనమాట. అర్థమవుతుంది కదా. మనం నిద్రపోయే వారంగా ఉండకూడదు. అవి తెలుసుకున్నప్పుడు కనీసము మన వ్యక్తిగత ప్రార్థన మనం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఈ హింసింపబడుతున్నటువంటి దేవుని బిడ్డల కొరకు మనం ప్రార్థించాలి. హింసిస్తున్న వారి యొక్క రక్షణ కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థించాలి. ఓకేనా? గనక ప్రియ దేవుని బిడ్డలారా, మనం అందరమును కూడా ఈ యొక్క దేవుని బిడ్డలముగా నిద్ర మేలుకొని వేళ అయినదని తెలుసుకోవాలి. ఇంకా పడుకుంటే అవ్వదు. దేవుని బిడ్డలమైన మనం ఏం చేయకూడదు, ఇంకా పడుకుంటే అవ్వదు. అంటే అర్థం ఏంటి? మనం పడుకోకూడదని కాదు. అర్థమవుతుందా? మనుషులకి ఏం కావాలి? రెస్ట్ కావాలి, పడుకోవచ్చు. కానీ మనం దేవుని పనిలో ఏమవ్వాలి? పని కలిగి ఉండాలి. నిద్ర మేలుకొని వేళ అయినది తెలుసుకొని అలాగు చేడి. మనం విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరీ సమీపముగా ఉంది. ఇంతకుముందు ఒకసారి చెప్పాను, మీకు గుర్తుంటుంది లేదు కానీ మళ్ళీ చెప్తాను. మనం విశ్వాసులమైనప్పటికంటే రక్షణ మనకు మరీ అంటే ఏంటి? మనం విశ్వాసం ద్వారా ఏమయ్యాము? రక్షణ పొందాం. ఇప్పుడు రక్షణ మరి అంటే అర్థం ఏంటి? అది విశ్వాసులకే రాయబడుతుంది. మరి రక్షణ ఇంకా సమీపంగా ఉండడం ఏంటంటే, రక్షణలో 3 స్థాయిలు ఉన్నాయి. రక్షణలో జాగ్రత్తగా వినండి, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. పక్కన విన్నా కదా, రాసుకో, ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. రక్షణలో 3 స్థాయిలు ఉంటాయి. రక్షణలో ఎన్ని స్థాయిలు ఉంటాయి? ఇప్పుడు వీళ్ళిద్దరూ బాప్తీసం పొందారు. నమ్మి బాప్తీసం పొందిన వాడు ఏమవుతాడు? రక్షించబడతాడు. దేంట్లోంచి రక్షించబడతాడు? పాపము యొక్క అధికారం నుంచి మనకు రక్షణ. పాపం యొక్క అధికారము, పాపం యొక్క శిక్ష నుంచి
మనకు రక్షణ. పాపం మూలంగా వచ్చే జీతము మరణం, నరకం. మనకు నరకం నుంచి రక్షణ, పాపం వల్ల వచ్చే శిక్ష నుంచి రక్షణ, పాపం యొక్క అధికారం నుంచి కూడా మనల్ని ఏమగలుగుతుంది, రక్షణ కలుగుతుంది. అర్థమైందా? మొదటి రక్షణ ఏంటి? పాపం యొక్క శిక్ష, పాపం యొక్క పర్యావసనం, నరకము నుంచి మనకు రక్షణ కలుగుతుంది. ఓకేనా? రెండవ రక్షణ ఏంటంటే పాపపు క్రియలు, స్వభావము నుండి రక్షణ. ఇప్పుడు మనలో ఇంకా పాపపు స్వభావం ఉంది. అర్థమవుతుందా? మనలో ఏముంది? దానినే మొదటి విషయాన్ని పరిశుద్ధపరచబడుట, లేకపోతే పరిశుద్ధపరచబడుట కన్నా మంచి వర్డ్ మళ్ళీ మీకు పెడతాను, అది నేను ఆ వర్డ్ నాకు నోట్లోకి రావట్లేదు. కనుక రెండవది ఏంటంటే పాపపు క్రియలు, స్వభావం నుంచి రక్షించబడుట. కనుక దేవుడు ఇప్పుడు మన హృదయాలను ఏం చేస్తుంటాడంటే శుద్ధి చేస్తూ ఉంటాడు. ఇది అనుదినము పొందేటువంటి రక్షణ. ఇది అనుదినము పొందేటువంటి రక్షణ. ఎందుకంటే మన శరీరంలో పాప నియమం ఉంది. మన శరీరంలో ఏముంది? పాపపు శిక్ష నుంచి రక్షించబడ్డారు, నరకము నుంచి ఏమయ్యారు? రక్షించబడ్డారు. ఇప్పుడు పాప స్వభావం ఉండిపోయింది. ఎక్కడ ఉండిపోయింది? పాప స్వభావం ఎక్కడుంది అనుకున్నారు మీరు? మన శరీరాల్లో ఉండిపోయింది. పౌలు కూడా రోమాపత్రిక 7వ అధ్యాయంలో చూడండి, ప్రార్థన చేస్తాడు. 23వ వచనం, వేరొక నియమము, చాలా జాగ్రత్తగా ఈ వచనాన్ని మీరు చూడండి. వేరొక నియమం నా అవయవంలో ఉంది అంటున్నాడు. అది నా మనస్సునందున్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయవములలోనున్న పాప నియమమునకు. మన అవయవాల్లో ఏ నియమం ఉంది? ద లా ఆఫ్ సిన్. మన అవయవాల్లో ఆ పాప నియమం అనేది ఉండిపోయింది. మనసులో ఏముంది? ధర్మశాస్త్రం ఉంది అన్నాడు అక్కడ. నా మనస్సునందున్న ధర్మశాస్త్రముతో పోరాడుతుంది. శరీరంలో ఏముంది? పాప నియమం ఉంది. మనసులో ఏముంది? ధర్మశాస్త్రం ఉంది. ఇప్పుడు వాక్యం వింటున్నాం, కానీ శరీరంలో ఏముంది? పాప నియమం ఉండిపోయింది. అర్థమైందా? పాపము నియమము, ద లా ఆఫ్ సిన్. ఆ పాప నియమం ఏం చేస్తుందంటే నన్ను లోపరుచుకుంటుంది. ఎప్పటికప్పుడు నా మనసులో ఉన్న ధర్మశాస్త్రంతో పోరాడుచు నన్ను ఏం చేస్తుంది? ఆ పాప నియమం నన్ను చెరపెట్టి లోపరుచుకుంటుంది. నేను చాలాసార్లు ఏమవుతున్నాను? ఇప్పుడు ఓడిపోతున్నాను. ఎవరికి ఓడిపోతున్నాను? ఇప్పుడు ఎప్పుడైతే రక్షించబడిన వాళ్ళకి, ఇప్పుడు దేవుని బిడ్డలారా, లోనకు పోరాటం జరుగుతుంటుంది. విన్నారు మీరు? అర్థమవుతుందా? రక్షించబడిన వాళ్ళకి ఎక్కడ పోరాటం జరుగుతుంది? లోనకు పోరాటం, మనసులో పోరాటం జరుగుతుంది, హృదయంలో ఒక పోరాటం జరుగుతుంటుంది. మనం అందరూ బాగున్నారా అంట, కానీ లోన ఏం జరుగుతుంటుంది? ఎవరికి? శరీరానికి, ఆత్మకి. మనసులో ఉన్న ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? ఆత్మానుసారంగా నడుచుకోండి అంటుంది. శరీరం ఏమంటుంది? పాప నియమం ఉంది కనుక శరీరంలో బోల్ కోరికలు ఉంటాయి. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. దాని ప్రకారంగా శరీరము. చాలాసార్లు చూడండి, చాలామంది ఏమనుకుంటారు అందరూ నన్ను అంటారు. ఏమనుకుంటారు అందరూ నన్ను? ఇవన్నీ ఎలా ఉంటాయంటే చిన్నప్పుడు కాదు, నేను మా నాన్నగారు చనిపోయే టైంకే బజార్ చేసేవాడిని. తర్వాత బజార్కి వెళ్తున్నప్పుడు మా అమ్మ బ్యాగ్ ఇచ్చింది. ఎలాంటి బ్యాగ్ అంటే అది మన బియ్యం బస్తాలు ఉంటాయి కదా, ప్లాస్టిక్ టైప్ బస్తాలు, దాంతో ఉన్నటువంటి బస్తా. నేను అదైతే పట్టుకెళ్ళాను. ఎందుకు? ఆ బ్యాగ్ ఇస్తే నేను ఒకవేళ ఆ బ్యాగ్ పట్టుకెళ్ళి వచ్చిన ఎక్కడెక్కడో దాచుకొని, అది ప్రెస్టేజ్ అనమాట. ఏంటి? ఇప్పుడు కొన్ని సిరిగిపోయి ఉంటాయి, బజార్కి వెళ్ళిపోయి వచ్చేస్తాను. ఎవడు మనల్ని చూస్తాడు? మీ బ్యాగ్ కానీ ఎవడు చూస్తాడు చెప్పండి? అప్పట్లో ఆ బ్యాగ్ బాగోలేదు, నేను వెళ్ళను బజార్కి. ఏంటి? బ్యాగ్ బాగోలేదు, బజార్కి వెళ్ళను. డ్రెస్ బాగోలేదు, నేను ఎక్కడికి వెళ్ళను? చర్చికి వెళ్ళను. ఈ డ్రెస్ బాగోలేదు, నేను ఏం చేయను?
చర్చికి వెళ్ళను, మంచి మంచి డ్రెస్ లేదు, ఏమో రాలేదు. అన్నాడు, ఇస్త్రీ అవ్వలేదండి, ఇంక అందుకే రాలేకపోయాను. ఇస్త్రీ అవ్వకపోతే ఎక్కడ మానేశాడట? చర్చికి మానేసి. చూడండి, ఇవన్నీ కూడా అంటే జీవపు డమ్ము, శరీరాశ, మనల్ని ఎవరేమనుకుంటారో, ఇవన్నీ కూడా చాలా భయంకరమైనవి. మనల్ని దేవుని దగ్గరికి వచ్చిన మనల్ని ఎవరేమనుకుంటారు కదా, దేవుడు ఏమనుకుంటాడని మనం ఆలోచించాలి తప్ప, దేవుడు ఎలా చూస్తున్నాడని ఆలోచించాలి తప్ప, మనం జీవించే జీవితం అంతా కూడా రక్షించబడిన వాళ్ళు దేవుణ్ణి సంతోషపెట్టడానికి జీవించాలి. ఎవరిని సంతోషపెట్టడానికి? మనల్ని చూసిన వాళ్ళు, ఈ డ్రెస్ బాగుంది, బ్యాగ్ బాగుంది, ఎవడు చెప్తాడు రైతు బజార్లోకి వచ్చి, భలే ఉందండి మీ బ్యాగ్ అంటాడు ఎవడైనా? ఎవడు అనలేదు ఇప్పటికి వచ్చి నా దగ్గరికి వచ్చి. అర్థమైందా? మరి మీతో ఎవరైనా అన్నారని నాకు తెలియదు. పోనీ అన్నారే అనుకో, మీకు ఏంటి లాభం? మనకు కావాల్సింది బ్యాగ్లో ఉండేటువంటి సరుకులు కావడానికి ఏం కావాలి? బ్యాగ్ కావాలి. అర్థమైంది కదా? కనుక ఇవన్నీ కూడా శరీరము ఎప్పుడూ కూడా మనుషులు మెప్పించాలని, మనుషుల దగ్గర మంచిగా ఉండాలని, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, ఈ మూడు ఉంటాయి. కనుక ఇవన్నీ కూడా పాప నియమంలో ద్వారా పనిచేస్తుంటుంది. ఎప్పటికప్పుడు మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వాక్యం ద్వారాను, దేవుని యొక్క ఆత్మ ద్వారాను మనల్ని మనం ఏం చేసుకోవాలట? శుద్ధి చేసుకోవాలి. ఇది రక్షింపబడుచూ ఉన్నాం అన్నమాట. దేని నుంచి? పాప స్వభావం నుంచి. దేని నుంచి? పాప స్వభావం నుంచి మనం ఎప్పటికప్పుడు ఏమవ్వాలి? పాప శిక్ష నుంచి రక్షించబడిపోయాం. అర్థమవుతుందా? పాప శిక్ష నుంచి, నరకం నుంచి మనం ఏమయ్యాం? రక్షించబడిపోయాం. కానీ స్వభావం ఇంకా ఉంది. భూమిలో ఉన్నంత కాలం కూడా ఏముంది? ఆ శరీరం భూమి మీద ఉన్నంత కాదు, శరీరంలో ఉన్నంత కాలము. ఎందుకంటే శరీరంలో ఉంది పాప నియమం. కనుక ఆ పాప నియమం నుంచి మనం ఏమవ్వాలి? రక్షించబడుతూ ఉండాలన్నమాట. ఎలాగా? దానికి దేవుని వాక్యం ఉండాలి. ఏముండాలి? నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో ఏముంది? నీ వాక్యం ఉంది. ఎవరి హృదయాల్లో దేవుని వాక్యం ఉంటుందో వారు పాపమును జయించగలుగుతారు. అంటే మనం బుర్రతో జయించలేము. దేవుని వాక్యం ఏం చేస్తుంది? పాపమును జయించడానికి కృపనిస్తుంది. ఎప్పటికప్పుడు యేసుక్రీస్తు రక్తము చేత మనల్ని మనం ఏం చేయాలి? శుద్ధి చేసుకోవడం ద్వారా మనము పరిశుద్ధంగా జీవించగలుగుతాం. ఓకేనా? దేవుని ఆత్మచేత నింపబడ్డాం. ప్రభువా, నా శక్తి చాలదు, నా బలం చాలదు, నీ ఆత్మచేత నింపు ఈ పాపమును జయించడానికి అన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మమ్మల్ని నింపుతూ ఉంటాడు. పాపమును మనం ఏం చేయగలుగుతాం? జయించగలుగుతాం. అర్థమైంది కదా? మూడవది పాపపు ఉనికి నుండి రక్షణ. మూడవది ఏంటి? పాపపు ఉనికి నుండి రక్షణ. దేని నుంచి రక్షణ? ఉనికి అంటే పాప ఉనికి అంటే ఎగ్జిస్టెన్స్. పాపము అనే ఎగ్జిస్టెన్స్ అని అంటారు, ప్రజెన్స్. పాపపు ప్రజెన్స్ నుంచి మనం పూర్తిగా రక్షించబడతాం. హల్లెలూయా. ఏంటి? పాపపు ప్రజెన్స్ అంటే పాపము లేని ప్రాంతంలోకి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఎక్కడి నుంచి? ఇక ఈ శరీరము ఉండదు, పాపము ఉండదు, ఈ శరీరం ఉండదు, మట్టైపోయిన శరీరం ఉండదు, మహిమ గల శరీరం వస్తుంది మనకి. ప్రభు దగ్గరికి మనం వెళ్ళినప్పుడు ఏ శరీరం వస్తుంది? మహిమ కలిగిన శరీరం వస్తుంది. అంటే ఇక్కడ ఏముండదు శరీరంలో? పాప నియమం ఉండదు. అంతేకాదు, మనం వెళ్ళబోయేటువంటి దేవుని రాజ్యంలో ఏముండదు? ఇక పాపము లేని, అంటే పాపపు ఉనికి లేని, ప్రజెన్స్ లేని ప్రాంతంలోనికి వెళ్ళిపోతాం. అంటే మన రక్షణ సంపూర్ణం అవుతుంది. అప్పుడు మన రక్షణ ఏమవుతుంది? ఇప్పుడు చెప్పండి, మీకు గుర్తుందా లేదా? రక్షణలో ఎన్ని భాగాలు ఉన్నాయి? 3. ఒకటేంటి? పాప శిక్ష నుంచి మనకి రక్షణ. రెండవది, పాప స్వభావం నుంచి రక్షించబడుతూ ఉంటాం. దేని ద్వారా? దేవుని వాక్యం ద్వారా, దేవుని ఆత్మ ద్వారా, సంఘ సహవాసం ద్వారా ఉండడం ద్వారా మనం ఏమవుతాము? రక్షించబడుతూ ఉంటాం. మూడవది, అది ఇంకా రాబోతుంది, పాపపు ఉనికి, ప్రజెన్స్. అంటే పాపము లేని ప్రాంతంలోనికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఇక అక్కడ పాపం మన మనసులో ఉండదు, మన శరీరంలో ఉండదు. మనం శరీరం మహిమ కలిగిన శరీరాలుగా మారిపోతే అందులో పాపం ఉండదు. దేవుని రాజ్యంలో పాపము ఉండదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ఆ ప్రాంతంలోనికి మనం వెళ్ళిపోతాం. అప్పుడు మన రక్షణ ఏమవుతుంది? సంపూర్ణం అయిపోతుంది. హల్లెలూయా. కనుక చూడండి, పేతురు ఇదే మాట అంటాడు. 1 పేతురు పత్రిక 1:5 చూడండి. 1 పేతురు పత్రిక 1:5. కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్యము పరలోకమందు భద్రపరచు. ఇది కడవరి కాలములలో బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ. ఆ రక్షణ మనం పొందినప్పుడు మన రక్షణ ఏమవుతుంది? సంపూర్ణం అయిపోద్ది. కనుక ఇప్పుడు భూమి మీద ఉన్నంత కాలం కూడా విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత మనం కాపాడబడుతూ ఉన్నాము. ఓకేనా? పాపము నుంచి, సాతాను నుంచి మనం కాపాడబడుతూ ఉన్నాము. మనం ఆ స్వాస్యము, రక్షణ స్వాస్యము మనము పొందబోతున్నాం. అది ఎప్పుడు వస్తుందట? కడవరి దినాల్లో మనము చాలా సమీపముగా వచ్చేసాం. హల్లెలూయా. కనుక ఇప్పుడు ఏమంటున్నాడు? 12వ వచనం. రాత్రి చాలా గడిచి, రోమపత్రిక 13:12, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణములను ధరించుకుందుము. రాత్రి గడిచి పగలు సమీపముగా ఉన్నది. పగలు సమీపముగా ఉండడం అంటే అర్థం ఏంటంటే మనం పరలోక రాజ్యములకు చేరడానికి దగ్గరగా ఉన్నాం. ఓకేనా? మనం పరలోక రాజ్యానికి చేరడానికి ఏమయ్యాం? చాలా దగ్గరగా ఉన్నాం. శ్రమల నుంచి భూమి మీద, ప్రపంచంలో ఇందాక చెప్పాను కదా, శ్రమలు అనుభవిస్తున్నారు. క్రైస్తవం అంతా కూడా ఏమవుతుంది? శ్రమను అనుభవిస్తుంది. శ్రమల నుండి మనకు సంపూర్ణమైన రక్షణ. మన ప్రభు రాజులకు రాజుగా, ప్రభులకు ప్రభుగా భూమిపై పరిపాలన చేయబోతున్నాడు. హల్లెలూయా. పగలంటే ఏంటి? 3 మీనింగ్స్. ఓకేనా? మీరు ఇది రాసుకోకపోయినా నోట్స్ పెడతాను, చూసుకోండి నోట్స్. కనుక శ్రమల నుంచి సంపూర్ణ రక్షణ. మన ప్రభు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఈ భూమిపై ఏం చేయబోతున్నాడు? ఆయన పరిపాలన చేయబోతున్నాడు. చీకటి పోతుంది, ఇక్కడ చీకటి రాజ్యం పోతుంది. దేవుడే ఈ భూమి మీద 1000 ఏండ్లు పరిపాలన చేయబోతున్నాడు. హల్లెలూయా. ఏం చేయబోతున్నాడు? ఆయన 1000 ఏండ్లు పరిపాలన చేయబోతున్నాడు. అప్పుడు ఏమవుతాడట? సింహము గొర్రెపిల్ల ఆడుకుంటాయంట. సింహము గొర్రెపిల్ల ఆడుకుంటాయట. సింహం గొర్రెపిల్ల కనబడితే ఎలాగుంటుంది సింహానికి? పాము పిల్లలు కూడా ఆడుకుంటారట. ఇక ఏమీ హాని ఏది కూడా చేయదు. నీతి శాంతి వర్ధిల్లుతాయి, నీతి సమాధానములు వర్ధిల్లుతాయి. గనుక మన ప్రభు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా ఈ భూమి మీద ఆయన ఏం చేయబోతున్నాడు? పరిపాలన చేయబోతున్నాడు. ఓకేనా? గనుక పగలు సమీపముగా ఉన్నది, రాత్రి గడిచిపోయే సమయము వస్తుంది. ఇప్పుడు మనం చీకటి దినాలు మనం చూస్తున్నాం. చీకటి అంతా కూడా అలుముకుంది. కనుక క్రూరత్వం, మూర్ఖత్వం అంతా జరుగుతుంది. దేవుడు ఆయన రాబోతున్నాడు. ఆయన వచ్చిన తరువాత ప్రియ దేవుని బిడ్డలారా, సంఘం ఎత్తబడి మరలా ఆయన భూమి మీదకి వచ్చి పరిపాలన చేసే సమయము పగలుగా గుర్తించబడుతుంది. ఓకేనా? మనల్ని ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు మనము అంధకార క్రియలను విసర్జించాలి. ఏ క్రియలను విసర్జించాలి? అంధకార క్రియలను ఏం చేయాలి? విసర్జించాలి. దేవుడు ఎందుకు ఇవన్నీ చేయమంటున్నాడంటే మనము తేజస్ సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు మనం ధరించుకోవాలంటే ముందు అంధకార క్రియలను ఏం చేయాలి? విసర్జించాలి. విసర్జిస్తేనే తేజస్ సంబంధమైన యుద్ధోపకరణం మనము ధరించుకోగలుగుతాం. ఓకేనా? అందులో ఏమేమి చెప్పాడు? అల్లరితో కూడిన 13వ వచనం, ఆట పాట. అలా వివరించి చదవండి. ఆట అనండి. ఏం ఆట? ఏం ఆట అన్నాను. ఇప్పుడు ఆటల వెనకాతలు ఏముంటున్నాయి? దేంట్లో అల్లరి ఉంటుంది? ప్రపంచం అంతా, ఇండియా అంతా ఇప్పుడు ఏమాట? దాని వెనకాతలు ఏముంటుంది? ఎంత అల్లరి ఉంటుంది? ఎంత అల్లరి. పోయిన సంవత్సరం ఏమైంది?
బెంగళూరు గెలిచిన తర్వాత కర్ణాటకలో ఎంతమంది? ఏమో నాకు గుర్తు ఎంతమంది, చాలామంది ఏమయ్యారు. దేనికి? వాళ్ళు చేస్తున్నటువంటి పిచ్చి పిచ్చి సెలబ్రేషన్స్ ద్వారా. ఈ సంవత్సరం ఏమైంది? ఎన్నో చోట్ల ఎన్నో కాల్ చేశారు. మా రోడ్డు మీద ఉన్నటువంటి షాపుల్ని, లేకపోతే మధ్యలో డివైడర్స్ని అంతను కొట్టేసి ఏంటేంటో. ఎందుకు? ఆట వెనకాతలు ఏముంది? అల్లరి. దానిని సింపుల్గా చెప్పాలి, ఎంటర్టైన్మెంట్. ఏంటి? లోకమంతా దేని వెనకాతలు వెళ్తుంది? ఎంటర్టైన్మెంట్. లోకమంతా ఇప్పుడు మనుషులకి ఏమంటారు తెలుసా? నాకు తెలిసిన క్రిస్టియన్ ఫ్యామిలీ, వాళ్ళ నాన్నగారు, ఏంటి డాడీ ఒక్క ఎంటర్టైన్మెంట్ ఉండదు ఇంట్లో. ఏం కావాలి మనుషులకి? ఎంటర్టైన్మెంట్ కావాలి. ఎంటర్టైన్మెంట్. సమయాన్ని, ధనమును దేనికి ఎక్కువ వాడుతుందో తెలుసా? ఎంటర్టైన్మెంట్కి వాడుతున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనము అల్లరితో కూడిన ఆటపాటలను ఏం చేయాలట? ఎందుకు విసర్జించాలి? తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. దేవుని బిడ్డలముగా ఈ రాత్రి కాలంలో మనం జీవిస్తున్నాం గనుక పగల సమీపంగా ఉంది. మనం ఏం చేయాలంటే అంధకార సంబంధమైన క్రియలను విసర్జించి తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు మనం ధరించుకోవాలంటే అల్లరితో కూడిన ఆటపాటలు ఏం చేయాలట? విసర్జించాలి. రెండవది, మత్తు విడవాలి. ఏం చేయాలి? మత్తు. ఏం మత్తు? మత్తు అంటే ఏంటి? జనరల్గా మీకు చెప్తాను, మీరు ఆలోచించండి. దాన్ని ఎడిక్షన్ అంటారు. మత్తుని ఏమంటారు? ఎడిక్షన్ అనొచ్చు. ఇప్పుడు డ్రగ్స్కి ఎడిక్ట్ అయిపోయిన వాళ్ళు ఏం చేస్తారు? డ్రగ్స్ లేకపోతే ఏం చేయరు? ఏం చేయలేరు వాళ్ళు? ఉండలేరు. ఏమవుతారు? షేక్ అయిపోతారు. తర్వాత ఇంకేం చెప్తారు? ఇంట్లో వాళ్ళు ఏం చేస్తారు? తిడతారు. ఇంట్లో ఏది దొరికితే అది ఏం చేస్తారు? పట్టుకొని వెళ్ళిపోయి దాన్ని అమ్మేసైనా ఏం చేస్తారు? అమ్మేసైనా ఆ డ్రగ్స్ కొనుక్కోవడానికి తీసుకెళ్ళిపోతారు. ఇంకా చివరికి ఏమైనా వెళ్తారు తెలుసా? రోడ్డు మీద ఎవరైనా వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళని ఆపి వాళ్ళని కొట్టి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకునే డ్రగ్స్. ఎందుకు? వాళ్ళు ఎడిక్ట్ అయిపోయారు దానికి. అది లేకపోతే వాళ్ళు ఉండలేరు. కనుక ఏ ఎడిక్షన్ అయినా, ఇప్పుడు డ్రగ్స్నే ఎడిక్షన్ అంటాం. ఇప్పుడు మనకి ఎన్ని ఎడిక్షన్స్ ఉంటాయి చూడండి. అది లేకపోతే నేను ఉండలేనని ఎన్ని ఉన్నాయి? లేవా? ఒక రోజంతా ఫోన్ లేకుండా, ఒక రోజంతా ఫోన్ ముట్టుకోకుండా ఉండగలమా? వెరీ గుడ్. ఉంటారట వాళ్ళిద్దరు. మిగతా వాళ్ళు ఎవరు ఏం చేయట్లేదు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, చాలా అడిక్షన్స్ మనకు ఉంటాయి. ఒక అబ్బాయి వచ్చేవాడు, ఇప్పుడు రావట్లేదండి. అబ్బాయిని ఒకసారి ఏదో అంటే తను అడిగేవాడట, తను చెప్పేవాడట, మందు మానేయండి అంటే, నువ్వు చికెన్ మానే, నేను మందు మానేస్తాను అనేవాడట. నీకు చికెన్ అడిక్షను, నాకు మందు అడిక్షను. అర్థమైందా? నీకు చికెన్ అడిక్షను, నాకు నిజానికి అది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఈ ఆల్కహాల్ అనేది మనిషి యొక్క ఆరోగ్యాన్ని ఏం చేస్తుంది? పాడు చేస్తుంది. కానీ తను ఆ వర్డ్ని ఎలా వాడుకున్నాడంటే తనకు అనుకూలంగా చేసుకుంటున్నాడు. కానీ ఎడిక్షన్ అంటే ఏంటి? నేను చెప్పింది, అది లేకపోతే నేను బ్రతకలేను, అది లేకపోతే నాకు చిరాకు, కోపం, పిచ్చి వస్తుంది కనుక అది యు ఆర్ ఎడిక్టెడ్. అర్థమైందా? అది లేకపోతే ఎనీథింగ్ నువ్వు ఉండలేకపోవడం, చిరాకు, కోపం, పిచ్చిగా వస్తుంది అనుకో, యు ఆర్ ఆల్రెడీ ఎడిక్టెడ్ టు దట్. ఎనీథింగ్, ఫుడ్ అయినా, బట్టలైనా, ఎనీ అదర్ థింగ్స్, ఏదైనా, ఫోన్ అయినా, ఏమంటారు, ఎనీ గ్యాజెట్స్ అన్నీ అవసరం మనకి. ఇప్పుడు నా నోట్స్ అంతా ఫోన్లోనే ఉంది. ఫోన్ చాలా అవసరం. ఎనీథింగ్ అది లేకపోతే మనం ఉండలేకపోవడం, చిరాకు, కోపం, పిచ్చకపోతుంది అనుకోండి, యు ఆర్ ఎడిక్టెడ్ టు దట్. అర్థమవుతుందా? దాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. సో నీది లేకపోతే నేను బతకలేను అనేది ఏది కూడా మన జీవితాల్లో ఉండకూడదు. అర్థమైందా? మొబైల్స్, ఫ్యాషన్స్, ఫుడ్, ఈటింగ్ కూడా
డేంజరస్. తినాలి, చక్కగా తినచ్చు, కానీ వి షుడ్ నాట్ బి పోతూ అవ్వకూడదు. ఏ పోతూ? తిండిపోతూ అవ్వకూడదు. ఓకేనా? సరే, తర్వాత ఏముంది? మత్తు, తర్వాత కామ విలాసములు, ఎక్సెసివ్ సెక్షువల్ డిజైర్స్. అర్థమవుతుంది కదా? కనుక ఎక్సెసివ్ సెక్షువల్ డిజైర్స్, మ్యారేజ్ కాకమునిపే మనము ఏ విధమైనటువంటి లైంగిక మరి పాపములో కూడా మనం పడకుండా మనము కాపాడుకోవాలి. అట్ ద సేమ్ టైం మ్యారేజ్ అయిన తర్వాత కూడా ఎక్సెసివ్ సెక్షువల్ డిజైర్స్లో మన జీవితాన్ని కామ విలాసం అంటే ఏంటి? విలాసం అంటే జనరల్గా లగ్జరియస్ అంటారు కదా, విలాసవంతమైన కనుక ఇలాంటి విలాసవంతమైనటువంటి కాముకత్వపు కోరికలు లేకుండా ఉండాలి. పోకిరి చేష్టలు లేకయు, కలహమైనను మత్సరమైనను తేజస్ సంబంధమైన యుద్ధోపకరణలు ధరించుకోవాలంటే ఏం ఉండకూడదట? కలహం ఉండకూడదు, మత్సరము ఉండకూడదు. అర్థమవుతుంది కదా? ఇంకేం ఉండకూడదు? పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకోవాలి. ఎలా నడుచుకోవాలి? మర్యాదగా నడుచుకోవాలి. మీరు బయట ఇంట్లో ఎలా చేసినా బయటికి వెళ్ళేసరికి ఏమవుతారు? బుద్ధివంతుల్లా కనిపిస్తారు కదా. పగటి యందు నడుచుకున్నట్లుగా మనం ఏం చేయాలి? మర్యాదగా నడుచుకోవాలి. ఓకేనా? ఇది మనము అంధకార క్రియలను ఏం చేస్తున్నామో విసర్జిస్తున్నామో, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలి. ఓకేనా? వింటారా? చెప్పాను ఇవి కూడా. తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు. 2 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 3, 4, 5 వచనాలు చూద్దాం. మేము శరీరదారులమే నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము యుద్ధము చేయము. మా యుద్ధోపకరణం అమ్మ ఇలాగ ఈ నోట్స్ అంతా మీకు ఇస్తాను. ఓకేనా? మీకు పెడతాను, చదవము. మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ దేవుని ఎదుట మేము వితర్కములను, దేవుని గూర్చిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లుగా చెరపెట్టి. చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ నుంచి యుద్ధోపకరణాల గురించి చెప్తాను, ఆత్మ సంబంధమైన యుద్ధోపకరణాల గురించి చెప్తాను. ఇక్కడ పౌలు మేము శరీరదారులమై ఉన్నప్పుడు కూడా శరీర ప్రకారంగా ఏం చేయమంటున్నాడు? యుద్ధము చేయము అంటున్నాడు. మేము యుద్ధం చేయము అంటున్నాడు. మా యుద్ధోపకరణలు శరీర సంబంధమైనవి కావు కానీ దుర్గాలు పడద్రోజాలినంత శక్తి బలము కలవై ఉన్నాయి అంటున్నాడు కదా. ఏంటి తన దగ్గర ఉన్నటువంటి బలము అంటే? మేము వితర్కములను, ఏమన్నాడు? వితర్కములను. తర్వాత ఏమన్నాడు? దేవుని గూర్చిన జ్ఞానం అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోసి ప్రతి ఆలోచనను క్రీస్తుకు లోబడినట్లు చెరపెట్టి. చాలా జాగ్రత్త, మంచి విషయాలు చెప్తాను ఇక్కడ 2. ఓకేనా? వి డెమాలిష్ ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎవ్రీ ప్రిటెన్షన్ దట్ సెట్స్ ఇట్ సెల్ఫ్ అప్ అగెయిన్స్ట్ ద నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అండ్ వీ టేక్ captive every thought to make it obedient to Christ. ఓకే, జస్ట్ అలా చదివాను ఇంగ్లీష్లో, మీరు దాని గురించి ఏం కంగారు పడకండి. తెలుగులో అదే, ఇంగ్లీష్లో చదివాను. ఇప్పుడు మీకు చాలా జాగ్రత్తగా చెప్తాను. సాతానుడు ఎక్కడ ప్రారంభిస్తాడంటే యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం చూడండి. వారు భోజనము చేయించి ఉండగా ఆయనను అప్పగింపవలనని ఇస్కరియోతు యోధ జాగ్రత్తగా వినండి. ఆగండి. ఇప్పుడు యోధాలో సాతానుడు ఏం చేశాడు? సాతానుడు ఎక్కడి నుంచి ప్రారంభిస్తాడు అనుకున్నారు? చాలా జాగ్రత్తగా ఉండి, యవనస్తులు వినండి, పెద్దోళ్ళు కూడా. ఎక్కడి నుంచి ప్రారంభిస్తాడు? ఆలోచన నుంచి. ఇక్కడ పౌలు ఏమన్నాడు? ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా
చెరపెడతాము అన్నాడు కదా. ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా చెరపెడతాం. ఇప్పుడు మన జీవితాల్లో సాతానుడు పని చేయాలంటే ఎక్కడి నుంచి ప్రారంభిస్తాడు? ఆలోచనల నుంచి ప్రారంభిస్తాడు. ఇప్పుడు పౌలు ఎలా ప్రారంభిస్తున్నాడు తన యుద్ధం అంటే, ప్రతి ఆలోచన క్రీస్తుకు లోబడినట్లుగా మాకు ఏ ఆలోచన వచ్చినా దాని ఆలోచన ఏం చేస్తున్నాం మేము? దేవునికి లోబడేటట్లుగా మేము ఆలోచనను చెరపెడుతున్నాము అంటున్నాడు. తనలో వచ్చిన ప్రతి ఆలోచన దేవునికి విధేయత, దేవునికి లోబడి ఉండే ఆలోచనలుగా దాన్ని మార్చుకుంటున్నాడు అట. అర్థమవుతుంది మీకు? కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ట్రై చేయండి. నెక్స్ట్ చెప్పే విషయాలు మీకు అర్థమైపోతాయి. ఇప్పుడు యోధాకి ఏమొచ్చింది? ఆలోచన వచ్చింది. ఇప్పుడు ఈ ఆలోచన ఏం చేయాలి? మనకి ఆలోచనలు రాకుండా ఏమి ఉండవు, అందరికీ ఆలోచనలు వస్తాయి. ఈ ఆలోచనలు ఎవరికి చెరపెట్టాలట? క్రీస్తుకు లోబడినట్లుగా మనం ఏం చేయాలి? చెరపెట్టాలి. అంటే ఆ ఆలోచన మన ఆలోచన, దేవుని ఆలోచన, సాతాను ఆలోచన, ఈ మూడు ఆలోచించాలి. అర్థమైందా? ఈ ఆలోచన దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆలోచన, ఈ ఆలోచన నాకు వచ్చిన ఆలోచన, ఈ ఆలోచన సాతాను దగ్గర నుంచి వచ్చిన ఆలోచన. అర్థమవుతుంది జాగ్రత్తగా? మనకు ఆలోచన రాగానే దేవుడు నన్ను ప్రేరేపించేస్తున్నాడని అనకూడదు. ఇప్పుడు ఇస్కరియోతు యోధాన్ని ఎవరు ప్రేరేపిస్తున్నారు? సాతానుడు ప్రేరేపిస్తున్నాడు. మనకు వచ్చిన ప్రతి ఆలోచన దేవుడు నన్ను ప్రేరేపించేస్తున్నాడు అనకూడదు. అర్థమైందా? ఇది ఎవరి ఆలోచన? దేవుడు పెట్టిన ఆలోచన, సాతాను పెట్టిన ఆలోచన, లేకపోతే నా సొంత ఆలోచన. కనుక ఈ మూడు మనం పరీక్షించుకొని దేంట్లో పరీక్షించాలి? దేవుని వాక్యాన్ని బట్టి మనం పరీక్షించాలి. ఓకేనా? దేవుని వాక్యాన్ని బట్టి ఆలోచన ఎవరి ఆలోచన అనేది నిన్ను నీవే హెచ్చించుకునే ఆలోచన అనుకోండి, అది నీకు స్వయంగా నీలోంచి వస్తున్నటువంటి గర్వం ద్వారా, నీలోంచి వస్తున్నటువంటి ఆ జీవపు డంబం ద్వారా ఆలోచన వస్తుంది. నువ్వు గొప్పగా ఉండాలి. అర్థమవుతుందా? నువ్వు గొప్పగా ఉండాలి. ఏదైనా చేస్తున్నప్పుడు చూడండి, మనకి చాలా గ్రాండ్గా ఉండాలి. అలా కాదు, అప్పైనా చప్పైనా చేయండి, గ్రాండ్గా ఉండాలి. దేనికి? అప్పైనా ఎందుకు? తర్వాత ఏమవుతుంది? అప్పు అయిపోద్ది. అప్పు అయిపోయాక ఏమవుతుంది? పప్పు అయిపోద్ది మొత్తం అంతా. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అప్పు చేసాను ఏం చేసేయాలి? ఏ ఆలోచన ఇది? నీ ఆలోచన. ఎందుకు ఘనంగా అయిపోవాలి? అప్పు అయిపోతున్నావు, తర్వాత శ్రమల్లోకి వెళ్ళిపోతున్నావు. ఆలోచన దేవునికి మహిమ తెచ్చే ఆలోచన కాదా అని చూడాలి. అర్థమైందా? మనకు మహిమ తెచ్చే ఆలోచన కాదు, దేవునికి మహిమ తెచ్చే ఆలోచన కాదా. తర్వాత ఈ ఆలోచన నీకు వచ్చిన తర్వాత సాతానుడు విషయంలో అపవిత్రత, పాపము, ఇతరులకు నష్టము, ఇతరులకు కీడు, ఇలాంటివి ఏమైనా కలుగుతున్నాయి అనుకోండి, నీ ఆలోచన అది సాతాను దగ్గర నుంచి వచ్చే ఆలోచన. ఇతరులకు అన్యాయం చేయడం, ఏదో ఆలోచన వచ్చింది, అది ఇతరులకు అన్యాయం జరుగుతుంది అనుకోండి, అది సాతాను దగ్గర నుంచి వచ్చిన ఆలోచన. మీకు ఇంకా బాగా అర్థమయ్యే విషయాలు చెప్తాను చూడండి. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 31. 2వ సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 31వ వచనం చూద్దాం. అంతలో ఒకడు వచ్చి అబ్షాలోము చేసిన కుట్రలో దావీదునకు తెలియచేయగా, దావీదు యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని దావీదు ఏం ప్రార్థన చేశాడు? ఇక్కడ చూడండి, ఏం ప్రార్థన చేశాడు? మీకు అర్థమవుతుందా నేను చెప్పిన విషయాలు? అర్థమవుతుంది? కొంచెంసేపు దేవునికి స్తోత్రం చెప్పండి. మీకు అర్థమవుతుందా? ఏం ప్రార్థన చేశాడు దావీదు? దావీదు యొక్క కుమారుడైనటువంటి అబ్షాలోము దావీదు మీద తిరగబడి రాజ్యమును తన దగ్గర తీసుకోవడానికి తన రాజుగా ప్రకటించుకున్నాడు. దీనికి ఎవరు సహకరించారు? అహీతోపేలు సహకరించాడు. ఈ అహీతోపేలు ఎవరంటే 16వ అధ్యాయము 20 అలాగే 23 వచనాలు చూడండి. అబ్షాలోము అహీతోపేలుతో ఏం చేస్తున్నారట? ముందు వీళ్ళు ఆలోచన చేస్తున్నారు రమ్ము అనగా 23 చదువుమా. ఆ దినములలో 23 ఆ దినములలో అహీతోపేలు చెప్పిన ఏ ఆలోచనైనను ఒకడు
దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోము దానిని అట్లే. ఈ అహీతోపెలు ఎలాంటి వాడంటే ఏ ఆలోచన చెప్పినా అది దేవుని దగ్గర నుంచి వచ్చిన ఆలోచనలాగా ఉండేదట. దావీదు యొక్క యుద్ధాల్లో, దావీదు యొక్క పోరాటాల్లో, దావీదు యొక్క ప్రతి విషయంలో కూడా ఈ అహీతోపెలే దావీదుకు ఆలోచన చెప్పేవాడు. తరువాత ఏమైందంటే ఈ అబ్షాలోముతో కలిసిపోయాడు. ఈ అహీతోపెలు ఏమయ్యాడు? అబ్షాలోముతో కలిసిపోయాడు. కనుక దావీదు ఏం ప్రార్థన చేస్తున్నాడు? అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడు. ఏం చేశాడు? అహీతోపెలు యొక్క ఆలోచన చెడగొట్టమని ప్రార్థన చేశాడు. ఎందుకంటే అహీతోపెలు ఏది చెప్పినా అది దేవుని ఆలోచనలాగా ఉండేదట. అందరికీ అలా తీసుకునేవారట. కనుక దావీదు ఏం ప్రార్థన చేశాడంటే అతని ఆలోచన, సాతానుడుగానే దేవుడైన ఎక్కడ దేవుడు కూడా మనకు ఆలోచన ఇస్తాడు. ఏదైనా చేయాలంటే దేవుడు ఏం చేస్తాడు? మనకు ఆలోచనలో మాట్లాడతాడు ఆయన. కనుక ఇప్పుడు ఇప్పుడు అహీతోపెలు యొక్క ఆలోచన సాతాను దగ్గర నుంచి వచ్చిన ఆలోచన. ఎందుకంటే దేవుని చిత్తానుసారమైన రాజు మీద అబ్షాలోమును ఏం చేశాడు? తిరగబడేటట్లుగా చేశాడు. రాజ్యం అంతా రెండుగా చీలిపోయింది. కొంతమంది దావీదు పక్షంగా ఉండిపోయారు, కొంతమంది అబ్షాలోము పక్షంగా ఉండిపోయారు. యోధా రాజ్యం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. ఇది ఎవరు ఆలోచన? అహీతోపెలుకి ఎవరిచ్చారు? సాతానుడు ఇచ్చాడు. ఇప్పుడు ఏం చేయమంటున్నాడు దావీదు? ఆ ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. ఆలోచనను చెడగొట్టమని ప్రార్థన చేశాడు. దేవుడు ఆన్సర్ ఇచ్చాడు ఆ ప్రార్థనకు. 17వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథం 14వ వచనం చూడండి. అబ్షాలోము ఇశ్రాయేలు వారందరూ ఈ మాట విని అర్కీయుడగు హూషై చెప్పిన ఆలోచన ఏలయనగా యెహోవా అబ్షాలోము మీదకి అహీతోపెలు చెప్పిన యుక్తిగల ఆలోచనను దావీదు ఏం ప్రార్థన చేశాడు? అహీతోపెలు ఆలోచన చెడగొట్టు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? యాక్చువల్గా అబ్షాలోము ఎవరు ఆలోచన వినాలి? అహీతోపెలు ఆలోచన వినాలి. మీరు అది ఆ స్టోరీ చదివితేనే మీకు ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నెక్స్ట్ టైం చదువుతున్నట్టు మీకు అర్థమవుతుంది. ఈ హూషై అనేటువంటి వ్యక్తి వెళ్ళి అహీతోపెలు ఆలోచన మంచిది కాదు, ఇలా చేద్దామని చెప్తే అప్పుడు ఏం చేశాడు? అహీతోపెలు ఆలోచన చెప్పింది వినకుండా అబ్షాలోము హూషై చెప్పిన మాట విన్నాడు. అర్థమవుతుందా? యాక్చువల్గా అబ్షాలోము నువ్వు రావద్దు, మీ తండ్రి అరణ్యంలో ఉన్నాడు, మేము అందరూ వెళ్ళి పడతాం, యుద్ధం చేస్తాము, చంపేస్తామంటే హూషై ఏం చెప్పాడంటే నీ తండ్రి దగ్గరికి వెళ్ళొద్దు, నువ్వు కూడా వెళ్ళు అన్నాడు అబ్షాలోముని. యుద్ధంలోకి నువ్వు కూడా వెళ్ళు అన్నాడు. ఆ టైంలో కదా అబ్షాలోము యొక్క జుత్తు తుప్పల్లో చుట్టుకుపోయి చచ్చిపోతాడు. ఉండిపోయి ఏలబడుతుంటే యోవాబు వెళ్ళి చంపుతాడు కదా. కనుక ఇది అహీతోపెలు ఆలోచన అయితే దావీదుకి నష్టం కలుగును. ఎందుకు? దావీదు దగ్గర సైన్యం లేదు, ఆయుధాలు లేవు, అరణ్యంలో ఉన్నారు. వెళ్తే ఏమవుతాడు? చచ్చిపోతాడు. కానీ హూషై ఏం చేశాడంటే వేరొక ఆలోచన చెప్తే అహీతోపెలు ఆలోచన చెప్పిన వినకుండా హూషై చెప్పినటువంటి మాటను విన్నాడు. అలాగా దేవుడు ఏం చేశాడట? అహీతోపెలు యొక్క చెప్పిన యుక్తిగల ఆలోచనను దేవుడు వ్యర్థం చేయించాడు. 23వ వచనం కూడా చూడండి. అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చిన్నది మనకు కూడా ఒక్కోసారి కోసం నేను చెప్పిన మాట వినలేదు. ఇప్పుడు ఆలోచన ఏమైంది? అహీతోపెలు ఏమన్నాడు? నేను చెప్పిన మాట వినలేదు కనుక వెళ్ళిపోయి ఏం చేశాడట? అహీతోపెలు తాను చెప్పిన ఆలోచన వినలేదు, రాజు వినలేదని వెళ్ళి ఇంటికి వెళ్ళేసి గాడిద గంత కట్టి తన ఊరనున్న తన ఇంటికి పోయి ఇల్లు చక్కబెట్టుకొని ఊరిపోసుకొని. అర్థమవుతుందా? ఎందుకు చచ్చిపోయాడు అహీతోపెలు? తన ఆలోచన రాజు వినలేదు. ఏ రాజు? అబ్షాలోము వినలేదు. హూషై మాట విన్నాడని ఇంటికి వెళ్ళిపోయి ఏం చేశాడు? చాలామందికి ఆలోచనలు వస్తాయి, వీళ్ళ మాట వినకపోతే లేట్ చేస్తారు. జాగ్రత్త. హలో,
మీరు చెప్పిన మాట ఎవరైనా వినకపోతే ఏం చేస్తారు? ఏదో కార్యం జరుగుతుంది, ఏదో చేద్దాం అనుకున్నారు, మీరు ఒక ఆలోచన చెప్పారు, నీ మాట వినకుండా ఇంకొకరి మాట ఎవరో విన్నారు, ఏం చేస్తారు? దబా 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 కిందకి వెళ్ళిపోయి తలుపులేసి, అమ్మ పిలుస్తుందే, నేను రాను, చూసుకోండి ఏంటి, నేను రాను, నా మాట వినలేదు కదా, నాకు వద్దు, నేను రాను, నన్ను పిలవకండి, నేను చచ్చాను అనుకోండి, ఏంటంటారు? నేను చచ్చాను అనుకోండి. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? ఇవన్నీ మీ ఆలోచన. ఎవరికైనా మీరు వినకపోతే మీకు ఎలాగొచ్చేస్తుంది కోపం? అహీతోపెలు కూడా ఏం చేసినట్టు వెళ్ళి తన ఆలోచన ఎప్పుడైతే వినలేదో రాజు ఉరిపెట్టుకొని చచ్చిపోయాడు. ఎంత ప్రమాదం చూసారా? ఎవరి ఆలోచనలు మనం వెంబడిస్తున్నాం? దేవుని ఆలోచన, మనుష్య ఆలోచన, సాతాను ఆలోచన. మనుషుని ఆలోచన, సాతాను ఆలోచన విసర్జించి పౌలు అంటున్నాడు, ప్రతి దానిని కూడా మేమేం చేస్తాము? క్రీస్తుకు లోబడినట్లుగా చెరపెడతాము. మన ఆలోచనలు దేవుని వాక్యానికి లోబడినట్లుగా చెరపెట్టుకోవాలి. మన మాట వినలేదా, ఏం కంగారు పడవలసి. అహీతోపెలు ఏమైపోయాడు? ప్రెస్టేజ్ అయిపోయింది. నా మాట వినలేదు, ఏమయ్యాడు? నేను రాను. ఎక్కడి నుంచి? నా గదిలోంచి నేను తినను. ఎందుకు? నా మాట, ఎవరి మాట వినాలి? మీ మాట, దేవుని మాట. మరి మీరెందుకు వెలిగేస్తున్నారు? ఎంత అలిగేస్తాం, ఎంత కంగాలి చేసి పడేస్తాం. ఏం చేస్తారు? మంచి నీళ్ళు అన్నిటిని ఏం చేస్తారు? గెలికి బురద నీళ్ళు చేసేస్తారన్నమాట. సాతానుకు చోటిస్తే మంచి నీటిని ఎలా చేస్తారు? బురద నీటిగా చేసేస్తారు. కనుక ఇంకొక మాట చూపిస్తాను చూడండి. అయిపోయింది. అది ఆలోచన గురించి కదా చెప్పేసి ముగించేస్తాను. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం. నెహెమ్యా గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం. ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు ఇవన్నీ కలిసి ఉంటాయి. ఎక్కడి నుంచి? దినవృత్తాంతాల తర్వాత ఉంటాయి. ఓకే. వారి యోచన మాకు తెలియబడిననియు చూడండి, నెహెమ్యా అంటున్నాడు వారి యోచన మాకు తెలియబడింది. దేవుడు ఏం బయలుపరిచాడు? వారు ఏం ఆలోచిస్తున్నారో దేవుడు బయలుపరిచాడు. హల్లెలూయా. వారు ఏమి ఆలోచించారో దేవుడు వీళ్ళకి బయలుపరిచాడు. వారి యోచన మాకు తెలియబడిననియు దేవుడు దానిని వ్యర్థం చేసినని. ఎక్కడ వ్యర్థం చేస్తాడు దేవుడు? ఆలోచనల నుంచే వ్యర్థం చేస్తాడు. హల్లెలూయా. ఇంకా చూడండి దేవుడు ఎలా పనిచేస్తాడో చూడండి. నెహెమ్యా గ్రంథం 2:12. రాత్రి యందు నేనును లేచితిమి. జాగ్రత్తగా వినండి. దేవుడు ఏం చేశాడట? యెరూషలేమును గురించి తన హృదయమందు ఆలోచన పుట్టించాడట. ఎవరికి? నెహెమ్యాకు. యెరూషలేం విషయంలో ఏం చేయాలి, తను ఎలా కట్టాలి, ఆ విషయము దేవుడు నెహెమ్యా హృదయంలో ఏం చేశాడు? ఆలోచన పుట్టించాడు. దేవుడు ఎలా పనిచేస్తాడని చెప్పాను. మనం ఎలా పనిచేస్తాము? మనం ఆలోచించే పనిచేస్తాం. సాతానుడు ఎలా పనిచేస్తాడు? ఆ ఆలోచన ఎవరిలో పెట్టాడు? ఇస్కరియోతు యోధాలో పెట్టాడు. అర్థమవుతుందా? సాతానుడు కూడా ఆలోచనలు పెట్టే పనిచేస్తాడు. మనము కూడా ఆలోచనలోంచే ప్రారంభిస్తాం. దేవుడు కూడా ఎక్కడి నుంచి ప్రారంభిస్తాడు? కనుక మన ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన ఆలోచనలు, దేవుడు నా హృదయంలో ఒక ఆలోచన పెట్టాడు. ఆలోచన పెట్టగానే నేను ఎవరికి ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పలేదు? బాగా అర్థం చేసుకోండి. దేవుడు నా హృదయంలో ఒక ఆలోచన పెట్టాడు. ఓకేనా? ఇది నాకు తప్ప
ఎవ్వరికి? ఇంకెవరికి తెలుసు? ఇంకెవరికి తెలుసు? అపవాదికి తెలియదు. మీరు తెలుసు అనుకుంటున్నారు. అపవాదికి తెలియదు. అపవాదికి అన్నీ తెలిసిపోతాయని మనం అనుకుంటాం. ఆలోచన, దేవుడు పెట్టిన ఆలోచన అపవాదికి ఎలా తెలుస్తుంది? ఎప్పుడు తెలుస్తుంది అంటే, మీరు వచ్చి దేవుడు నాకు చెప్పాడు ఇలా చేస్తానన్నాడు అనుకో, అప్పుడు తెలుస్తుంది. మనం ఏం చేస్తాం? పబ్లిసిటీ ఇస్తాం. అప్పుడు తెలుసు, ఆహా అదా దేవుని ప్లాను. ఏంటి? అదా దేవుని ప్లాను. ఇప్పుడు ఏం చేస్తాడు? దానిని చెడగొట్టడానికి పనిచేస్తాడు. అర్థమైందా మీకు? దేవుడు మీ హృదయంలో ఏదైనా చెప్పాడు అనుకో, మీరు వచ్చి ఏం చేయకూడదు? పబ్లిసిటీ ఇచ్చేయకూడదు. సైలెంట్గా పనిచేయాలి. చూడండి ఏం చేశాడు. అందుకే నేను ఎవరితోనూ కూడా ఏం చేయలేదు అంటున్నాడు, చెప్పలేదు. 16వ వచనం చూడండి. అయితే నేను ఎచ్చటికి వెళ్ళినది, ఏమి చేసినది అధికారులకు తెలియలేదు. యూదులకే కానీ, యాజకులకే కానీ, యజమానులకే కానీ, అధికారులకే కానీ, పనిచేయ ఇతరమైన వారికే కానీ నేను ఆ సంగతి చెప్పకపోతే మీరేం చేస్తారు? ఒక్క మాట చెప్పలేదు. ఏమవుతారు? ఒక్క మాట చెప్పలేదు. మనం ఏం చేస్తాం? అలిగేస్తాం. మనం ఏం చేస్తాం? అలిగేస్తాం. అలిగేసి ఏం చేస్తాం? సాతానం అయిపోతాం. అలిగేసి ఏమవుతారు? సాతానికి చోటిస్తారన్నమాట. ఇక్కడ నెహెమ్యా దేవుడు హృదయంలో పుట్టించిన ఆలోచన ఎవరికి చెప్పలేదట? అధికారులకు చెప్పలేదట, యూదులకు చెప్పలేదట, యాజకులకు చెప్పలేదట, యజమానులకు చెప్పలేదట. అధికారులకే కానీ, పనిచేయి ఇతరమైన వారికే కానీ నేను ఆ సంగతి, నేను ఎందుకు వచ్చానో యెరూషలేముకు, నేను ఏం చేయబోతున్నాను, ఎవరికి ఎందుకు చెప్పలేదు? చెప్తే ఆ పని పాడు చేయడానికి సాతానుడు ఎవరిని, ఎంతమందినైనా వాడుకుంటాడు, ప్రేరేపిస్తాడు. గనక నేను ఎవరికి, అర్థమవుతుందా మీకు? హలో, మీరు పేపర్లో వేసి ప్రెస్టేజ్ ఏమంటారు దాన్ని, వాట్సాప్లో పబ్లిసిటీ చేసేయకూడదు. అర్థమవుతుందా? దేవుని కార్యాలు సాతానికి ఎప్పుడు తెలుస్తాయంటే మనము బయటికి చెప్పినప్పుడే తెలుస్తాయి. మన హృదయంలో ఉన్నంతకాలం, మన ఆలోచనలు ఉన్నంతకాలం తెలియవు. అర్థమవుతుందా? తెలియవు. మీరు పరిశుద్ధులతో మాట్లాడుతున్నప్పుడు మీతో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి ఎలాంటి వాడో చూసి మాట్లాడాలి. అర్థమవుతుందా? మీ ప్రతి ఆలోచన కూడా ప్రార్థించలేని వారితో చెప్పుకోకూడదు. ఏంటి? ప్రార్థించలేని వారితో చెప్పకూడదు. దేవుడు మీకు ఒక ఆలోచన ఇచ్చాడు అనుకోండి, ప్రార్థించే వారితోనే పంచుకోవాలి. మనం పరిశుద్ధులతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు అక్కడ ఉంటాడు. దేవుడు అక్కడ ఉంటే ఎవరు ఉండరు? అపవాది ఉండడు. మీరు పరిశుద్ధులతో కాకుండా అన్యులతో, విశ్వాసులు లేని వారితో మాట్లాడుతున్నారు, ఎవరుంటారు అక్కడ? అవునా? మనం పరిశుద్ధుల మధ్యలో ఉంటే ఎవరుంటారు? మన పరిశుద్ధులతో ఉంటే దేవుడు మన మధ్యలో, దేవుడు మన మధ్యలో ఉంటే ఎవరుండరు? అపవాది ఉండడు. అర్థమవుతుందా? అలాంటప్పుడు పరిశుద్ధులతో, ప్రార్థించే వారితో మన విషయాలు పంచుకోవచ్చు. కానీ ఎవరు పడితే వాళ్ళతో మన విషయాలు ఏం చేయకూడదు? పంచుకోకూడదు. అప్పుడు దాన్ని సాతానుడు ఏం చేస్తాడు? పాడు చేసేయలేడు. పాడు చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తాడు. దానివల్ల ఏమవుతుంది? కొంత సమయం నష్టమవుతుంది, కొంత ధనము నష్టమవుతుంది, కొంత సమాధానం లేని పరిస్థితులు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. కనుక నెహెమ్యా ఏం చేయలేదట? దేవుడు నా హృదయంలో పుట్టించిన ఆలోచన నేను ఎవరికి, నెహెమ్యాకు వాళ్ళ మీద గౌరవం లేక కాదు, చెప్తే సాతానుడు ఎవరి ద్వారానైనా ఏం చేస్తాడు? పని చేస్తాడు. కనుక ఎవరికీ చెప్పకుండా ఆ ఆలోచనను ఏం చేశాడట? నెరవేర్చాడు. అర్థమైందా? మీ యుద్ధోపకరణములు, మొదటి యుద్ధోపకరణం ఏంటి? నెక్స్ట్ వీక్ మిగతా యుద్ధోపకరణాలు చెప్తాను. ఓకేనా? ఆత్మ సంబంధమైన, తేజస్ సంబంధమైన యుద్ధోపకరణాలు ఎక్కడి నుంచి ప్రారంభించాలి? ఆలోచనలు. అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టమని దావీదు ప్రార్థన చేశాడట. దేవుడు దాన్ని ఏం చేశాడు? మీరు ఎవరి గురించైనా ప్రార్థన చేయాలనుకోండి, ఏం ప్రార్థన చేయాలి తెలుసా?
వాళ్ళు కీడు చేసేవాళ్ళు, వారు మంచి వాళ్ళు కాదు. ఏం చేయాలి ఇప్పుడు? ప్రభా వారి ఆలోచనలను చెడగొట్టండి. అలాగే ఎవరి ఆలోచనలు చెడగొట్టాలి? ఇంకా దేవునికి విరోధముగా, దేవుని బిడ్డలకు విరోధముగా లెగిస్తున్నటువంటి వారి ఆలోచనలు ఏం చేయాలట? మనం ప్రార్థిస్తుంటున్నప్పుడు వాటిని చెడగొట్టమని ప్రార్థించాలి. ఓకేనా? అర్థమైంది ఎక్కడి వరకు? ఇంక మరి స్టార్ట్ చేస్తే ఇంక సమయం చాలదు. నెక్స్ట్ వీక్లో మిగిలిన విషయాలు చెప్తాను. అర్థమైంది అందరికీ? ఇంట్రెస్టింగ్ ఉందా ఏంటి? అస్సలు మూమెంట్ లేకుండా చెప్పింది. సరే, కళ్ళు మూసుకుందాం, అందరు కూడా ప్రార్థన చేసుకుందాం. ఈరోజున్న వాక్యాన్ని బట్టి మనం అందరం దేవునికి స్తోత్రాలు చెప్దాం. అనేక విషయాలు మనం నేర్చుకున్నాం. ప్రేమ గురించి నేర్చుకున్నాం. మన మనుషులను ప్రేమించినప్పుడు వారు నశించిపోకుండా, వారు నిత్య నరకానికి వెళ్లకుండా వారి కొరకు మనం ప్రార్థన చేయాలి. వారు నిత్య నరకానికి వెళ్లకుండా మనం ప్రయత్నం చేయాలి. రెండవది, కాలమును ఎరిగి అంధకార క్రియలను మనం విసర్జించాలి. అలాగే రక్షణ విషయంలో మనం విన్నాము, పాపము నుంచి, పాపం యొక్క శిక్ష నుంచి మనకు రక్షణ దొరికింది. పాపం యొక్క స్వభావం నుంచి మనం రక్షించబడుతున్నాము. పాపం యొక్క ఉనికి నుంచి మనం రక్షించబడబోతున్నాము. అలాగే అంధకార క్రియలను మనం విసర్జించాలని, నిద్ర మేలుకోవాలని, తేజస్సమైన యుద్ధోపకరణాలు ధరించుకోవాలని మనం ధ్యానం చేస్తాం. పరిశుద్ధుడా ప్రభువా, నీ లేఖనాలను మేము ధ్యానించడానికి మరొక సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. మీకు వందనాలు తండ్రి. ఎన్నో లోతైన విషయాలు ప్రభా నీ వాక్యంలో ఉన్నాయి. నువ్వు మాకు నేర్పిస్తున్నందుకు వందనాలు ప్రభు. నీ పాదముల చెంత ఉండి మరియా నేర్చుకున్నట్లుగా తండ్రి, మరియా నాయన తండ్రి ఆసక్తితో నీ మాటలు వినట్లుగా వినడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు తండ్రి. విన బిడ్డల జీవితాల్లో, హృదయాల్లో ఆ వాక్యము లోతుగా నాటబడాలని ప్రార్థన చేస్తున్నాను. ఆ వాక్యము నాయన తండ్రి నాయన లోతుగా నాటబడి ప్రభా మేము ఆగ్రహ భయమును బట్టి కాక మనస్సాక్షిని బట్టి ప్రభా మేము లోబడి ఉండాలని ప్రభా, ప్రేమ విషయంలో తండ్రి, అలాగే మా ఆత్మీయ జీవితంలో నాయన తీసివేసుకోవలసినవి, కలిగి ఉండవలసినవి నాయన అనేక విషయాలు మాకు నేర్పించారు. అవన్నీ కూడా బిడ్డల హృదయాల్లో మీరు ఉంచండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా ఈ సమయంలో సాతానుడి యొక్క తంత్రాలు మీరు లయము చేయండి. సాతానుడు చేసే ఆలోచనలు మీరు లయపరచండి ప్రభా. మా అధికారులను నాయన తండ్రి దేవా, వారి హృదయాల్లో దేవుని బిడలకు వ్యతిరేకంగా వాడు పుట్టించే ఆలోచనలన్నీ లయం చేయండి ప్రభా. దేవా మాకు వ్యతిరేకముగా దేవా నాయన సాతానుడు చేస్తున్న తంత్రాలన్నీ యేసు నామములో లయము చేయండి ప్రభా. నీ చిత్తం మాత్రమే జరిగించండి. మీ కృపకు మీ ఆత్మకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ ఈ బైబిల్ స్టడీని దీవెనకరంగా చేశారు. వచ్చిన బిడ్డలందరినీ కూడా దేవ రెట్టింపు దీవెన ఆశీర్వాదంతో నింపమని కోరుతూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.